నువ్వు 108 రోజుల హనుమాన్ చాలీసా చేయాలని చెప్పారు. నేను ఆ రోజు 108 రోజుల హనుమాన్ చాలీసా ఎట్లా చేయాలని అడిగినా. ఎట్లా చేయాలని అడిగితే పవన్ గారు చెప్పారు, అన్నా మీరు ఇంట్లో చేయనా. నేను ఇంట్లో చేయను పోయి, ఇంట్లో అందరూ చేస్తున్నారు హనుమాన్ చాలీసా. కానీ ఇంట్లో కాకుండా నేను ఒక విధంగా ఏమనుకుంటే ప్రతి గుళ్ళో హనుమాన్ చాలీసా నాతో పాటు రోజు 10 మందితో చేస్తాను. సంకల్పం తీసుకోండి అలా సంకల్పం తీసుకో. ఈ సంకల్పం తీసుకున్న తర్వాత నాకు ఏం జరిగిందంటే, నేను 10 రోజులు కలిసింది. 11వ రోజు ఒక ఊరికి పోయినా. మాకు తెలిసిన వ్యక్తి ఒక మా మామ పిలిచాడు. ఆ అల్లుడు మా ఊర్లో హనుమాన్ చాలీసా మా గుళ్ళో చేయాలన్నాడు. గుళ్ళో పోయిన ఏమైంది, ఆయన ఒక 10 మందిని పిలుస్తా అని చెప్పాడు. 10 మంది లేరండి, ఒక్కరు లేరు. ఒక్కరినే హనుమంతుడి గుళ్ళో హనుమాన్ చాలీసా చేశాను. ఆ రోజు అనిపించింది, అరే ఏంది పోయి దేవుడి గురించి ధ్యానం చేద్దామని చెప్పి మా మామగారు ఊర్లో ఉన్నారు, ఎవరు వస్తలేరు అనుకున్నా. కొంచెం బాధపడ్డా, కొంచెం ఇబ్బంది పడ్డా. తర్వాత 2 రోజులకు ఇంకో ఊరు అట్లా 21 రోజు గడిచిందండి. 21 రోజు ఈ రామదండోళ్ళు అడిగిన, అయ్యా రామదండోళ్ళు నేను చెప్తే ఎవరు వస్తలేరు, నేను హనుమాన్ చాలీసా అంటే ఎవరు వస్తలేరు, ఒక్కసారి మీరు టైం ఇవ్వని చెప్తా. 21వ రోజు రత్నాలయం చేస్తా అండి. రత్నాలయం టెంపుల్లో సామూహికంగా హనుమాన్ చాలీసా చేసా. సుమారు 100 మంది వచ్చారు. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే, ఎప్పుడైనా దైవ కార్యం చేయడానికి రాక్షస మూకలు మన విడవడం అంటే మన వెంబడి నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఆపుతుంది. అదేవిధంగా నన్ను కూడా 21 రోజు వరకు నెగిటివ్ ఎనర్జీ ఆపిందండి. ఆ 21వ రోజు డిసైడ్ అయినా, రామదండు వాళ్ళు భజన చేస్తాం. ఆ రోజు డిసైడ్ అయినా నేను 21వ రోజు కాదు 108 రోజులు మా టీంతో రోజు ఒక గుళ్ళో అండి. రోజు ఒక గుళ్ళో 10 మందితో, 20 మందితో, 100 మందితో, 200 మందితో. ఈ రోజు ఇక్కడ నా పక్కనే హనుమంతుడిని మీ అందరికి పిలిచినండి. మీ అందరికి ఇన్విటేషన్ ఎవరు ఇచ్చింది తెలుసా? మీ మనుషులకు, మీ జమాత్లకు వచ్చి చెప్పిన హనుమంతుడు నాకు కూడా అండి. నేను హనుమాన్ చాలీసా చేయమని చెప్తే పవన్ చెప్తా, ఏంటండి పవన్ గారు మీరు బ్రాహ్మణులు, మీరు చేస్తారు హనుమాన్ చాలీసా. ఎందుకంటే మీరు ఎలాంటి నాన్ వెజ్ ఏం తీసుకోరు కాబట్టి, మీరు నాన్ వెజ్ తింటామని మొత్తం కాదంటే ఆయన ఒకటే అన్నారు, అన్నా నువ్వు నా కోసం, నీ కోసం, సమాజంలో నీ మాట నువ్వు ఒక సంకల్పం తీసుకో. ఆ సంకల్పం నెరవేరాలని నీ మనసులో ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు హనుమాన్ చాలీసా చేయాలి. అదే విధంగా హనుమాన్ చాలీసా 108 రోజు ముగింపు కార్యక్రమం అనుకున్నా. ఈ స్వామిని అందరి దగ్గర పోయినా, ఒక్క స్వామినా నేను రానంటాడేమో అనుకున్నా. అరే ఇదేది, వాళ్ళ దగ్గర కూడా హనుమంతుడు చెప్పింది. ప్రతి ఒక్క స్వామి దగ్గర పోయినా నేను, వాళ్ళ దగ్గర ప్రత్యక్షంగా హనుమంతుడు ఒక్క స్వామినా. నిన్న సాయంత్రం ఇదే గ్రౌండ్ లో కూర్చొని అడిగిన, హనుమంత్ దేవుడా ఏంది పరిస్థితి, నేను లక్షల మందికి అందరికీ చెప్పినా హనుమాన్ చాలీసా చేయాలి, 1100 మందితో 1108 మొత్తం చేయాలి. వరదేవుడు ఏం చేసాడు, కొబ్బరికాయ కొట్టాం, కరపూజ చేయాలని వాడబడ్డాడు. అంటే భూమి అంతా శుద్ధి చేసిండు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నా ఛత్రపతి శివాజీలారా, నా ఝాన్సీ లక్ష్మీలారా, గుర్తుపెట్టుకోండి. ఏం చేసింది, మొత్తం శుద్ధి చేసింది. మళ్ళీ ఏమైంది, సరే శుద్ధి చేసింది. నెక్స్ట్ డే నిన్న 10వ సామాన్ వచ్చింది. ఈ 10వ సామాన్ కూడా శుద్ధి చేయాలిగా. హనుమంతుడు శుద్ధి చేసి అడిగినా, ఏం స్వామి రేపు కూడా వస్తామంటే, నేను వద్దామనుకున్నా కానీ హనుమంతుడు రాని అని చెప్పాడు. నిన్న రాత్రి నా కళలో అట్లే అనిపించిందండి. ప్రత్యక్షంగా నేను అడిగినా, అడిగా దేవుడిని నేర్చుకున్నాడుగా. ఏంటి భగవంత ఇన్ని రోజులు కఠోరమైన దీక్ష చేసినా ఈ దీక్ష ఫలితం ఇవ్వాలని అడిగా. కానీ హనుమంతుడు ప్రత్యక్షంగా ఉండి మీ అందరి పక్క నుండి మీ అందరి వీడి దాకా తీసుకొచ్చినండి. ఈ స్వామీజీల మధ్యలో మనం ఇంత చక్కటి కార్యక్రమం అసలు నేనైతే నా జన్మ ధన్యమైనండి. ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి నేను ఉన్నా లేకున్నా హ్యాపీ అండి. కానీ నేను అట్లా కాదు. ఈ రోజు నుంచి, ఈ వేదిక నుంచి నేను ఇంకో సంకల్పం తీసుకుంటున్నా. 1108 మందితో ఈసారి చేసాగా, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇదే ఛత్రపతి శివాజీ మండల్, ఇదే ఉన్న సభ్యులందరితో నెక్స్ట్ ఇయర్ ఈసారి 1100గా వచ్చేసారి 11,000 మందితో చేస్తానండి. మీ అందరూ ఓకేనా? వచ్చేసారి 11,008 మందితో ఇదే రామదండుతో, ఇదే మన అందరితో ఇలా చేద్దాం. హనుమాన్ చాలీసా చేద్దామా? జై శ్రీరామ్.
అందరూ కూడా ఎక్కువ మాట్లాడే బాగుండదు. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయికి, అదే ఛత్రపతి శివాజీకి అందరికీ పాదాభివందనం. జై శ్రీరామ్.